ఓం అస్మద్గురుభ్యో నమః. ఆళ్వార్ల యొక్క అద్భుతమైనటువంటి అమృతమయమైనటువంటి సూక్తులలో ఉండేటటువంటి రసాస్వాదనాన్ని ఆనందంగా చేసేటటువంటి దివ్యమైనటువంటి సమయానికి మనం చేరుకున్నాం. రోజు రోజు ఎప్పుడు 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 ఈ దివ్యమైనటువంటి ఆనంద అనుభవం మనకు కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఆళ్వార్ల యొక్క అనుభవాన్ని మనం అనుకరిస్తూ అయినా ఈ పాసురాలను అనుసంధానం చేసేటటువంటి సదవకాశం మనకి కలుగుతున్నందుకు నిజంగా చాలా అదృష్టవంతులము అని మనని మనమే అభినందించుకోవాలి అన్నమాట. అలా అనుభవించినటువంటి ఆళ్వార్ల యొక్క క్రమంలో చివరి వారైనటువంటి తిరుమంగయాళ్వార్ అనే పేరు కలిగినటువంటి ఆ స్వామి మనకి అందించినటువంటి దివ్య ప్రబంధమైన పెరియ తిరుమొഴി అనే దివ్య ప్రబంధంలో 10వ శతకంలో 2వ దశకంలో 5వ పాశురాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. సన్నివేశం రామ అవతార వైభవం, రామ అవతార అనుభవం, వైభవ అనుభవం అని అనుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. రామావతారంలో స్వామిని ఆళ్వార్ల యొక్క అనుభవంలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి అనుభవం వారిదే, ఎవరి విశిష్టత వారిదే, ఎవరి సంస్కారం వారిదే. ఒకరిది ఒకరికి పోలిక ఉండదు, కానీ ఎవరిది వారిదే చాలా విలక్షణంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఈ దశకంలో ఈ 10 పాసురాలలో తిరుమంగయాళ్వార్లు అనుభవిస్తూ ఉండేటటువంటి భావన చాలా విలక్షణంగా ఉంటుంది. ఇది వీరికే మాత్రమే సొత్తు అని అనిపిస్తుంది. ఎక్కడైనా నేను నీకు అర్హురాలను కావాలి, నీకు చెందినదానను కావాలి అంటారు. జ్ఞానదశ, ప్రేమ దశ అనే 2 దశలను పొంది ఆళ్వార్లు పాసురాలని అందించారు అని అంటారు. జ్ఞానదశలో తాముగా ఉంటూ మాట్లాడతారు, ప్రేమ దశలో తమ స్థితిని మరొక స్థితిని పొందుతారు. అలా ఒక నాయికగా, ఒక తల్లిగా, ఒక చెలికత్తెగా మాట్లాడినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. పెరియాళ్వార్ల లాంటి వారైతే యశోదమ్మగా, దేవకీదేవిగా భావనని పొంది కృష్ణానుభవాన్ని చేయడం అనే స్థితిని చూస్తూ ఉంటాం. అంతేకాదు దశరథునిగా, వాల్మీకిగా కూడా మారి తమ ప్రబంధాన్ని మనకి అనుగ్రహించారు. వారి మాటలలో తమ మాటలని పొందుపరిచి ఇచ్చారు. కానీ తిరుమంగయాళ్వార్లు నేనుగా ఉండను, మరొక రకంగా మారతాను. ఎలా మారతాను? రామ విజయాన్ని భావన చేస్తూ ఉండేటటువంటి రాక్షస జాతికి చెందినట్లుగా, రాక్షస హృదయ భావనని పొంది ఈ మాటలను అంటున్నాను. రామ విజయాన్ని ఆశ్రితులైనటువంటి వారు హర్షించి పాడడంలో ప్రత్యేకత ఏముంది? ప్రతిపక్షానికి చెందిన వారు మెచ్చుకోవటంలోనే పరాక్రమం ప్రకటితమవుతూ ఉంటుందన్నమాట. ఆ మెచ్చుకోవటం కాదు, ఆ పరాక్రమాన్ని చూసి, ఆ విజయాన్ని చూసి తమ మనస్సులో కలుగుతూ ఉండేటటువంటి భయాన్ని ప్రకటిస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఈ 10 పాసురాలలోనూ మనకి కనిపిస్తుంది. ఇది చాలా విలక్షణమైనది, చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. ఈ ఉత్సాహం అంటే రావణాసురుడు మరణించిన తర్వాత రాక్షస కులమే లేకుండా అయిపోయింది. కానీ రావణ మరణాన్ని విన్న తర్వాత అంతో ఇంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఉండేటటువంటి రాక్షసులందరూ రామ విజయానికి హర్షిస్తున్నారు. తమకి కలగబోయేటటువంటి స్థితిని గురించి సందేహిస్తున్నారు. ఆ సందేహంతో రామ విజయాన్ని అనుసంధానం చేస్తూ స్వామికి తమ దోషాన్ని నివేదన చేస్తూ తమని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి దశకంలో ఒక పాసురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకోబోతున్నాం. செம்பொன்னீன் முடி எங்களி ராவணன் சீதை என்பதோர்த்தைவக் கொணர்ந்தோ வம்புலாங்கடி காவில் பிறையா வைத்ததே குத்தமாயித்து காணீர் கும்பனோடு நிகும்பனுன் பட்டான் கூத்தம் மானிடமாய் வந்து தோன்றி அம்பினால் எம்மை கொன்னிடுகின்னதோ అంజినోం తడం పొంగొత్తం పొంగో. రావణాసురుడు ఇప్పుడైతే ప్రాణంతో ఉన్నాడు, కానీ మేము ఆయనని మృతప్రాయుడిగానే భావన చేస్తున్నాము అంటున్నారు. ఎందుకంటే ఇంతకంటే ముందుండేటటువంటి పెద్దలు కుంభన్నోడు నికుంభనున్ పట్టాన్, కుంభుడు నికుంభుడు మొదలైనటువంటి వాళ్ళందరూ పొందినటువంటి స్థితిని చూస్తూ ఉంటే ఇక రావణాసురుడు కూడా అదే స్థితిని పొందుతాడు అని మాకు తెలుస్తుంది. రామ విజయం తప్పకుండా సంభవిస్తుంది అని మాకు అనిపిస్తుంది. అంజినోం తడం పొంగొత్తం పొంగో, మా ఓటమిని మేము ఒప్పుకుంటున్నాం. ఎంత అద్భుతంగా ఒక వాయిద్య ధ్వనిని అనుకరిస్తూ పద ప్రయోగం చేస్తూ పరిపూర్ణమైనటువంటి అనుభవం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహనీయుల భక్తికి మనం అభివాదం చెయ్యక తప్పదు. భావన అద్భుతం, ఆ భావనని ప్రకటిస్తూ ఉండేటటువంటి తీరు అద్భుతం. ఆ తీరులో పొందుతూ ఉండేటటువంటి ఒక హృదయ సంస్కారాన్ని మనం
తెలుసుకుంటున్నాం ఈ 10 పాసురాలలోను. అందులో ఈ పాసురంలో సీతా వియోగానికి కారకుడైనటువంటి రావణాసురుని యొక్క దౌష్ట్యాన్ని మనకి చెప్తున్నారు. సీతా వియోగం రామచంద్ర స్వామిలో ఎంతటి ఖేదాన్ని కలిగించిందో మనకి తెలియచేస్తున్నారు. సీతా వియోగాన్ని పొందినటువంటి రామచంద్ర స్వామి రావణాసురుణ్ణి ఎలా సంహరించాడో దాన్ని మనకి చెప్తున్నారు. ఏం తప్పు చేశాడు రావణాసురుడు అంటే, సెంబొన్నీన్ముడి ఎంగళి రావణన్, ఎంగళి రావణన్, ఎంతైనా మా రాజు, మేము ఆయనని ఆశ్రయించుకుని ఉన్నాం, మా రాజుగారు ఉన్నారే అంటున్నారు. ఎంగళ్ ఇరావణన్, మా రావణాసురుడు, మాకు రాజైనటువంటి రావణాసురుడు ఒక గొప్ప కిరీటాన్ని పెట్టుకున్నాడు, నా అంతటి వాడు లేడు అన్నాడు, సకల లోకాలకి నేనే పరిపాలకుణ్ణి అన్నారు, స్వర్గాది రాజ్యాలన్నీ నావే అన్నాడు, అక్కడి వాళ్ళని పారద్రోలేడు, అక్కడి వాళ్ళని దూరంగా పరిగెట్టేటట్లుగా చేశాడు, అన్నిటినీ తాను స్వాధీనం చేసుకున్నాడు, సకల భూతాలని తన చేతిలో పెట్టుకున్నాడు, అంగనలనందరినీ చెరపట్టాడు, తనకి ఎదురు లేదు అని అనుకున్నాడు. ఆ ఎదురులేని అహంకారానికి ఒక కిరీటాన్ని ధరించాడు. ఆ కిరీటమే పొన్నీళ్ ముడి అంటారు. బంగారుమయమైనటువంటి ఎర్రగా ఉండేటటువంటి స్పృహణీయమైనటువంటి పొడవైనటువంటి ఒక కిరీటాన్ని, అహంకార సామ్రాజ్యానికి నేనే చక్రవర్తిని అని తెలియచేసుకునేటటువంటి ఒక కిరీటాన్ని ధరించి సీతయ్యన్ వధువోర్ దైవ కొణర్ందో, సీతాదేవిని తన భుజస్కంధాల మీద మోసుకొని వచ్చి తన మృత్యువుని తాను తెచ్చుకున్నాడు అంటాడు హనుమ. రావణ, నీకు అర్థం కావటం లేదు, నీ భుజాల మీద నీ మృత్యువుని నువ్వే మోస్తున్నావయ్యా, ఆమె లంకా వినాశకారి అయినటువంటి ఒక ప్రళయాగ్ని సుమ, జాగ్రత్త, రామచంద్రుడికి ఆమెను అప్పచెప్పాయి అంటాడు. కానీ వినడనుకోండి, వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికనే అన్నారా. సీతయ్యన్ బదు ఓర్ దైవ కొణర్ందో, ఒక దేవతా స్త్రీ, ఒక దివ్యమైనటువంటి స్త్రీ, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని ధర్మపత్ని అయి రామావతారంలో సీతమ్మగా జనకరాజపుత్రిగా ఈ లోకంలోకి మనకి అందినటువంటి ఆ తల్లిని చేరి కొలిచి ప్రణమిల్లి ఆమెకి దాసత్వాన్ని ప్రకటించవలసినటువంటి రావణాసురుడు కామంతో ఆమెని చెరపట్టాడు. సీతయ్యన్ బదువోర్ దైవ కొణర్ందో, ఆ దేవతాశ్రీని, ఆ దివ్యమైనటువంటి స్త్రీని తీసుకుని వచ్చి ఏం కష్టపెట్టాడు పాపం, తీసుకొచ్చాడు తనకి ఆరామస్థలమైనటువంటి, తన అంతఃపుర పరిజనానికి ఆరామస్థలమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అశోకవనంలో కదా ఉంచాడు. మాటలతో హింసించాడు తప్ప నన్ను నువ్వు కోరుకో, నా దగ్గరికి చేరు అన్నాడు. కానీ ఆమెను ఉంచినటువంటి ప్రదేశం ఎంత రమణీయమైనదో, అవును నిజమే అని దాన్ని కూడా భావన చేస్తున్నారు ఈ పాసురంలో. వంబులాం కడికావిల్ పిరయా వైత్తదే, వంబులాం కడికావిల్, ఆ అశోకవన వర్ణనం చేస్తారండి వాల్మీకి మహర్షి సుందరకాండలో. వనం నేత్రమనఃకాంతం నానాద్రుమలతాయుతం అంటారు. నేత్రాలకి మనోహరంగానే ఉందిట, మనస్సుకి మనోహరంగానే ఉందిట. కానీ అమ్మ మనస్సు రామచంద్రుని యందు లగ్నమై ఉండడం చేత ఆ చుట్టూ ఉండేటటువంటి ఆ అశోకవన రామణీయకం ఆమెకి అర్థం కాలేదు. అంత అద్భుతమైనటువంటి వనంలో ఆమెని చాలా జాగ్రత్తగా సురక్షితంగా ఉంచితే తప్పు చేశాడంటారేమిటండి అంటే, అమ్మ ఎప్పుడో చెప్పింది, నీతో కలిసి ఉంటే స్వర్గం, నీకు దూరంగా ఉంటే నరకం. ఆమెకి ఎంత మంచి అయోధ్యలో ఉన్నా రామచంద్రుడు లేకపోతే అది ఆమెకి ఆనందదాయకమైనటువంటి స్థలం కాదు. యస్త్వయా సహస స్వర్గ నిరయో యస్త్వయా వినా, ఎప్పుడో అమ్మ స్పష్టంగా చెప్పనే చెప్పింది. కనుక మనకు అనిపిస్తుంది రావణాసురుడు అమ్మని చాలా అపురూపంగా అశోకవనంలో ఉంచాడు అని, కానీ అది ఆమెకి అంత అపురూపమైనది కాదు. ఎంత రమణీయంగా వర్ణించినా అది సీతమ్మకి శోకజనకమే అయింది. పేరుకి అశోకవనమైన సీతమ్మ శోకాన్ని మరింతగా ప్రజ్వలింప చేసినటువంటి ఒక ప్రదేశం అయింది. కనుక వంబులాం కడికావిల్ పిరయా వైత్తదే కుత్తమాయ్, అదే వనంలో ప్రమదావనమే, ప్రమదలు నీ అంతఃపుర కాంతలతో నువ్వు కలిసి ఆనందంగా సంచరించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏకాంతమైనటువంటి స్థలమే. కానీ సాక్షాత్తుగా సీతారాములిద్దరూ ఏకాంతమైనటువంటి ప్రదేశంలో సంచరిస్తూ ఉంటే అప్పుడది ఆనందదాయకమై ఉండేది. కానీ పిరియా వైత్తదే కుత్తమాయ్, వారిద్దరిని విడదీయడం అనేదే
ఒక పెద్ద దోషమైంది. కుత్తమాయిత్తు కాణీర్, ఆ పని చెయ్యకుండా ఉంటే బాగుండేది, బ్రతికిపోయి ఉండేవాడు. కానీ అంత పెద్ద తప్పు చేసాడే ఆయన. కుంభనోడు నికుంభనున్ పట్టాన్, అలాంటి తప్పు చేసినటువంటి ఆ రావణాసురుడి తక్క వర్గానికి చెందిన వారైనటువంటి మహనీయులు పెద్దలు, ఆ కులంలో ఉండేటటువంటి పెద్దలు పొందినటువంటి స్థితి మనకి కంటికి కనిపిస్తోంది. అది ఇక రావణాసురుడి ప్రాణం తీయకుండా రామచంద్రుడు ఉండడు. అసలు కూత్తం మానిడమాయి వందో తోన్రీ, కూత్తం అంటే మృత్యువు. ఆ మృత్యువు మానవ రూపాన్ని ధరించి వచ్చింది ఈ లోకంలోకి. ఎవరి మృత్యువు? రావణాసురుడి కొరకైనటువంటి మృత్యువు. తనకి మృత్యువు వద్దు అని అనుకున్నాడు కదా, తనకి మృత్యువు చాలా దూరంగా ఉండాలి అని అనుకున్నాడు కదా. ఎవరి చేత తనకి మృత్యువు అనేటటువంటి స్థితి రాకూడదు, తాను మృతుడు కాకూడదు అని కోరుకున్నటువంటి రావణాసురుడు ఈ మానవుల వల్ల తనకేమి హాని ఉంటుంది అని అనుకున్నాడు. మానవ జాతిని అనాదరంగా త్రోసిపుచ్చాడు. అసలు దాన్ని లెక్క చెయ్యని వాడు అయినాడు. అదే అదనుగా తీసుకున్నాడు స్వామి. కూత్తం మానిడమాయి వందు తోన్నే, ఆ మృత్యువే, రావణాసురుడు మృత్యువుని భయపెట్టాడు. ఆ మృత్యువు మానుష రూపాన్ని ధరించి రామచంద్రస్వామి రూపంలో వచ్చి రావణాసురుడి యొక్క ప్రాణాన్ని తీసింది. అంబినాల్ ఎమ్మై కొన్నిడుగిన్నదు అంచినో, మానుష అవతార రూపుడైనటువంటి రామచంద్రస్వామి శారంగ ధనస్సుతో వేసినటువంటి బాణం తిరుగు లేకుండా లక్ష్య ఛేదనం చేస్తుంది కనుక ఆ మృత్యువే మానవ రూపంలో అంబినాల్ ఎమ్మై కొన్నిడగిన్నదో, మా పెద్దలు పడ్డారు, మా రాజుగారు కూడా అదే మృత్యువాత పడతాడు. ఆ బాణంతాలోకి ధాటిని మేం కూడా తట్టుకోగలిగిన వారం కాము కనుక మేం కూడా పోవడం ఖాయం. మా బ్రతుకులు కూడా ఇక మా దగ్గర ఉన్నవి కాదు, మా ప్రాణాలు కూడా పోతున్నాయి, ఇంకా మేం కూడా పోతాం ఉన్నాం, కానీ ఇది బ్రతికి ఉన్నట్టుగా లెక్క కాదు అంటూ భయపడుతూ అంబినాల్ ఎమ్మై కొన్నిడుగిన్నదో అంజినో. నిజంగా ఆనాడు అదే స్థితిలో రాక్షసులు కనుక ఉండి ఉంటే, అంతగా పరాక్రమంతో రావణాసుర వధ చేసిన తర్వాత రామచంద్రుణ్ణి తలుచుకుంటే నిజంగా అప్పుడే ప్రాణం పోవలసి ఉంది. కానీ రామచంద్రస్వామి పాదాలని ఆశ్రయిస్తే ఆయన వారిపై కరుణని చూపిస్తాడు అనేదానికి కూడా ఇది ఒక నిదర్శనమేమో. లేతే ఆళ్వార్లకి ఈ రకమైనటువంటి భావన కలగడం ఏమిటి? రామ విజయాన్ని చెప్పడానికి మరొక ప్రకారం తెలియదా? రామ విజయాన్ని చెప్పడానికి రామచంద్రుడి పట్ల ప్రేమ కలిగినటువంటి మరొక వ్యక్తుల యొక్క స్థితిని పొందగలిగేటటువంటి అవకాశం లేదా? కానీ ఈ స్థితిలో తమ పెద్దలు అంటే కూడని వారిని కూడితే వారు చేసినటువంటి తప్పుల వల్ల మనం కూడా ఎన్ని పాట్లు పడాలి అనేదాన్ని ఈ మానవ జన్మలో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం అహంకారానికి లోనవుతామో, లొంగుతామో, అప్పుడు మనకి మిగిలేది భయం మాత్రమే. ఆ భయాన్ని ఈ రూపంలో చెప్తున్నారు. శుద్ధ సత్వమయమైనటువంటి ఆనందమయమైనటువంటి ఆ స్వామిని ఆశ్రయిద్దాం. ఆ స్వామి యొక్క రక్షణలో ఉంటే భయం ఉండదు. కానీ అహంకారం తాలూకు ఆశ్రయంలో మనం ఉంటే అంజినో తడం పొంగొత్తం పొంగో, ఇక మాకు ఓటమి తప్ప జయం లేదు, భయపడుతున్నామయ్యా స్వామి అంటూ తమ మనోభావనని ప్రకటిస్తున్నారు ఈ పాసురంలో తిరుమంగయాళ్వార్. తిరుమంగయాళ్వార్ తిరువడిగళే శరణం.